కుటుంబాలు కట్టబడాలన్నా, బ్రతుకులు ఆశీర్వదించబడాలన్నా, ఒక మనిషి పరలోకం వెళ్ళడానికి వసంతకాలమును ఎలాగైతే చూపిస్తూ ఉన్నాడో, అంజూరపు చెట్టు యొక్క కొమ్మను ఎలా చూపిస్తున్నాడో, ఒక మనిషి ఆశీర్వాదం కొరకు కూడా దేవుని వైపు చూడవలసిన అవసరం ఉంది. అవును, దేవుని వాక్యం బోధిస్తున్న మాట ఏమిటనంటే, దేవుడు అంటున్నాడు, మీ విషయమై మీరు జాగ్రత్త వహించండి, మీ గురించి ఎవరు పట్టించుకోరు, మీ గురించి మీరు ఆలోచించుకోండి. దేనికోసమనంటే, క్రీస్తు యొక్క రెండవ రాకడ సంభవించేటప్పుడు ఎత్తబడే గుంపులో చేర్చబడాలని ఆశపడితే నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ఆ రాకడకు సంబంధించిన గుర్తులను నీ మనసులో భద్రం చేసుకో, వాటిని గ్రహించుకో అని చెప్పాడు. ఇది రాకడకు సంబంధించి. సరే, ఈ రాకడలోపు నీ బ్రతుకు ఎలా ఉండాలి, ఈ రాకడలోపు నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు, ఈ రాకడలోపు నీ యొక్క జీవనము, నీ జీవితము, నీ బ్రతుకు ఆశీర్వదించబడాలని నువ్వు కోరుకున్నట్లయితే ప్రభు అంటున్న మాట ఏమిటో తెలుసా? జాగ్రత్తగా గమనించండి. మీరు ఆ ప్రభువు యొక్క మాటలలో ఏదైతే నీ కొరకు రిలీజ్ చేయబడిందో, అంటే ఆయన నోటి నుండి ఏ మాట అయితే నీకు బయటకు వచ్చిందో, ఆ మాటను నీ అంతరంగంలో, నీ హృదయపు అంతరంగంలో దాచుకోవలసిన అవసరము, ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉన్నది అని వాక్యం బోధిస్తుంది. సరోజ గారు బొమ్మిడి అనే ఊరు నుంచి రావడం జరిగింది. ఈ యొక్క తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూరు పండుగలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఈమెకి ఎడం చేయి లాగడం, ఏదైనా చిన్న పాటి బరువు ఎత్తిన పాత్రను ఎత్తినప్పుడు ఇక గుండెల్లో నొప్పి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఎంతో కాలంగా ఆ బాధ, ఆ సమస్య వీరు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే దైవజనులు స్వస్థతా ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో తైలం రాసి చేయించి ప్రార్థన చేస్తున్న సమయంలో ఈమెకున్నటువంటి ఆ బాధను బట్టి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. ఆ క్రమంలో దేవాది దేవుని దయ, ఆయన యొక్క హస్తం ఈమెను తాకగా పూర్తిగా తనకున్నటువంటి గుండె సంబంధమైన బలహీనత నుంచి విడిపించబడి ఇప్పుడు ఎంత పనైనా, ఎంత కష్టమైనా చేయగలిగేటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని దేవుడు వీరికి దయచేయడం జరిగింది. సరోజ గారి విషయంలో దైవజనులు హస్తముంచి ప్రార్థించగా దేవుని యొక్క శక్తి చేత వీరు నింపబడ్డారు, గుండె బలహీనత నుంచి విడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్న అప్పుల కారణంగా ఇల్లు బంధకాలంలో ఉందంట. ఆ యొక్క అప్పులన్నీ తీరిపోయి బంధకాల్లో ఉన్నటువంటి ఆ గృహాన్ని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోగలిగారంట. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడుగు హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. భీమవరంలో జూలై నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, భీమవరం. బాపట్లలో జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. మరియమ్మ గారు జంగారెడ్డిగూడెం నుంచి వీరు రావడం జరిగింది. ఈమెకి గుండె బలహీనత ఉంది, ఇంకా కామెర్లు సమస్య కూడా ఉంది, ఇంకా ఈమెకి యూరిన్ ట్రాక్లో కూడా ఇన్ఫెక్షన్ ఉన్న కారణంగా కాళ్ళు బండల్లాగా వాపు వచ్చేసాయి, 2 కాళ్ళు కూడా. విజయవాడలో చూపించారు, అక్కడ కాదని చెప్పేసి ఈమెను
అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టి గుంటూరు తీసుకుని వెళ్ళారు. ఈమె మహాబ్రతికితే 3 రోజులు బ్రతుకుద్ది. ఈమె శరీరం ట్రీట్మెంట్కి కూడా సహకరించే విధంగా లేదు. మీరు బెటర్ ఏంటనంటే బతికినన్నాళ్ళు మీ కళ్ళెదుట ఉంటుంది, తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అదే ఆక్సిజన్ పెట్టేసి ఇంటికి పంపించేశారట. అట్లాంటి సిచ్యువేషన్ ఈమెది, మరణంతో పోరాడుతూ ఉంది. అలాంటి కండిషన్లో వీళ్ళ మేనత్త గారు తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేతుల మీదుగా అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి చావు బతుకుల్లో ఉన్నటువంటి ఈ సహోదరికి విశ్వాసంతో ఆ అంజూర పండును పెట్టారు. ఒంటికి ప్రార్థనా తైలం పోసి అభిషేక స్వస్థత వస్త్రంతో తుడిచి ఈమెకు దేవుడు స్వస్థతను ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఈ సహోదరి దేవుని యొక్క శక్తితో నింపబడిందే. తెల్లవారేటప్పటికి పూర్తి ఆరోగ్యంతో నింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. వైద్యులు అన్నారు 16 లక్షలు అవుతాయి ట్రీట్మెంట్కి. కానీ అంత ట్రీట్మెంట్ చేయాలన్నా ఈమె శరీరం సపోర్ట్ చేయదు. మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, మహా అయితే 3 రోజులు బ్రతుకుద్ది, చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈమె నోటి వెంబడ వామిటింగ్ అయినప్పుడు బ్లడ్ కూడా పడిపోతూ ఉండేదట. అంత భయంకరమైనటువంటి కండిషన్ ఈమెది. పూర్ణ ఆరోగ్యంతో నింపబడ్డారు. మరలా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈరోజుకి పూర్తి ఆరోగ్యంతో వీరు ఉన్నారు. ఈరోజు నేను ఆరోగ్యంగా లేచి తిరుగుతున్నాను, పనులకు కూడా వెళ్తున్నానండి అని చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. ఎంత ఆశ్చర్యం దేవుని కార్యం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం.